Yes, welcome to MB classes. 8th class physical science 7th lesson కాంతికి సంబంధించిన నోట్స్ చూద్దాం. లైన్ టు లైన్ బిట్స్ మీకోసం. జ్ఞానాలలో అతి ముఖ్యమైనది దృష్టి జ్ఞానం. ఒక వస్తువు నుండి వచ్చే కాంతి మన కళ్ళలోనికి ప్రవేశించినప్పుడు మాత్రమే ఆ వస్తువును మనం చూడగలం. అంటే ఈ కాంతి ఆ వస్తువు నుండి విడుదలై ఉండవచ్చు లేదా పరావర్తనం ఉండవచ్చు. దర్పణం తన పైన పడిన కాంతి యొక్క దిశను మారుస్తుంది. దర్పణం తన పైన పడిన కాంతి యొక్క దిశను మారుస్తుంది. దర్పణాన్ని తాకిన తర్వాత కాంతి కిరణం మరొక దిశలో పరావర్తనం చెందుతుంది. దర్పణాన్ని తాకిన తర్వాత కాంతి కిరణం మరొక దిశలో పరావర్తనం చెందిస్తుంది. ఏదైనా ఉపరితలాన్ని తాకే కాంతి కిరణాన్ని పతన కిరణం అంటారు. చూడండి, ఇది ఏదైనా ఒక తలం అనుకుంటే ఏదైనా ఉపరితలాన్ని తాకే ఒక కాంతి కిరణాన్ని పతన కిరణం, దీన్ని పతన కిరణం అంటారు. ఓకే, పతన కిరణం అంటారు. ఇలా పతనమైన కాంతి ఆ తలం దర్పణమైతే అది పరావర్తనం చెందుతుంది. ఇది పరావర్తనం చెందడం. ఆ కాంతి పరావర్తనం చెందుతుంది. దాని యొక్క దర్పణంపై పడడం వలన దాని యొక్క దిశను మార్చుకుంది. ఓకే, పరావర్తనం చెందిన తర్వాత ఉపరితలం నుంచి వెనుకకు వచ్చే కాంతి కిరణాన్ని పరావర్తన కిరణం అంటారు. ఏమంటారు? పరావర్తన కిరణం అని అంటారు. ఓకే, పరావర్తన కిరణం అని అంటారు. కాంతి కిరణం అనేది ఒక ఊహాత్మక భావన. అనేక కాంతి కిరణాలు కలిసి సన్నని కాంతి పుంజంలా ఏర్పడతాయి. సన్నని కాంతి పుంజంలా ఏర్పడతాయి. మన కాంతి కిరణం అనేది జస్ట్ ఇది కిరణము అనుకుంటాం, కానీ ఆ కాంతి నుంచి వచ్చే కిరణాలన్నీ కలిసి ఒక కాంతి పుంజంలా ఏర్పడతాయి. ఆ కాంతి పుంజాన్ని మనము ఒక కిరణంలా భావించుకుంటున్నాం అంతవరకే. దర్పణాన్ని పతన కిరణం తాకిన బిందువు వద్ద దర్పణానికి 90 డిగ్రీల కోణంతో మరొక గీతను గీసిన దాన్ని పరావర్తన తలానికి ఆ బిందువు వద్ద లంబం అని అంటారు. చూడండి, ఈ బిందువు వద్ద లంబం అని అంటారు. పరావర్తన తలానికి ఆ బిందువు వద్ద లంబం అని దీన్ని అంటారు అన్నమాట. అలాగే లంబానికి పతన కిరణానికి మధ్య గల కోణాన్ని చూడండి. లంబానికి పతన కిరణానికి మధ్య కోణాన్ని పతన కోణము అని అంటారు. పతన కోణాన్ని యాంగిల్ ఐతో సూచిస్తారు. పతన కోణాన్ని యాంగిల్ ఐతో సూచిస్తారు. అలాగే పరావర్తన కిరణానికి లంబానికి మధ్య గల కోణాన్ని పరావర్తన కోణము యాంగిల్ ఆర్తో సూచిస్తారు. ఓకే, యాంగిల్ ఆర్తో సూచిస్తారు. మొదటి పరావర్తన నియమం ఏంటి? ఇప్పుడు పరావర్తన నియమాలు తెలుసుకుందాం. మొదటి పరావర్తన నియమము, పతన కోణం ఎల్లప్పుడూ పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది. చూడండి, పతన కోణం ఎల్లప్పుడూ పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది అనేది పరావర్తన నియమంలో మొదటిది. పతన బిందువు వద్ద గీసిన గీసినటువంటి పతన కిరణం, లంబం మరియు పరావర్తన కిరణాలు ఒకే తలం పైన ఉంటే ఇది ఒకే తలం పైన ఉంటాయి అంటున్నారు. ఇది రెండవ పరావర్తన నియమం. చూడండి, రెండవ పరావర్తన నియమం ఏంటుంది? పతన బిందువు వద్ద గీసిన పతన కిరణం, పతన బిందువు వద్ద గీసిన పతన కిరణం, లంబం, పరావర్తన కిరణాలు ఒకే తలంపై ఉంటాయి అంటున్నారు. ఇది రెండవ పరావర్తన నియమం. దర్పణంలో ఏర్పడే ప్రతిబింబంలో వస్తువు యొక్క ఎడమవైపు కుడివైపునకు మరియు వస్తువు కుడివైపు ఎడమవైపునకు కనిపిస్తాయని దీనినే పార్శ్వ విలోమము అని అంటారు. మనకు తెలుసు కదా, అక్షరాలు ఇది దర్పణం అనుకో, ఈ అనే అక్షరము ఏ విధంగా కనిపిస్తుంది? రివర్స్ అనమాట. ఈ విధంగా ఎడమది కుడికి, కుడిది ఎడమగా కనపడితే దీన్ని పార్శ్వ విలోమము అని అంటారు. ఓకే, సమాంతర కాంతి కిరణాలు గరుకు లేదా క్రమరహిత తలాలపై నుండి పరావర్తనం చెందినప్పుడు ఆ పరావర్తన కిరణాలు సమాంతరంగా ఉండవు. ఇటువంటి పరావర్తనాన్ని
క్రమరహిత పరావర్తనము అంటారు. ఇక్కడ గరుకు తలము లేదా క్రమరహిత తలంపై సమాంతర కాంతి కిరణాలు పడినప్పుడు వాటి యొక్క పరావర్తనాలు ఎలా ఉంటాయి? క్రమరహిత పరావర్తనం అని అంటారు. కిరణాలు సమాంతరంగా ఉండవు అన్నమాట. దర్పణం లాంటి నునుపైన ఉపరితలంపై జరిగే కాంతి పరావర్తనాన్ని క్రమ పరావర్తనం. నునుపు తలంపై పడే చూడండి, దర్పణం లాంటి నునుపు తలంపై ఉపరితలంపై జరిగే కాంతి పరావర్తనాన్ని క్రమ పరావర్తనమని, గరుకు తలంపై జరిగే కాంతి పరావర్తనాన్ని క్రమరహిత పరావర్తనము అని అంటారు. ఓకే, క్రమ పరావర్తనం వలన ప్రతిబింబాలు ఏర్పడతాయి. ఇతర వస్తువుల కాంతిలో ప్రకాశించే వాటిని ప్రకాశించే వస్తువులు అంటారు. ఇతర వస్తువుల కాంతిలో ప్రకాశించే వాటిని ప్రకాశించే వస్తువులు అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్పండి? మనము సూర్యకాంతిని గ్రహాలు, ఉపగ్రహాలు అనేటివి సూర్యకాంతి ద్వారా ప్రకాశిస్తున్నాయి. నక్షత్రాలు సూర్యకాంతి ద్వారా ప్రకాశిస్తున్నాయి కదా. కొన్ని గ్రహాలు, ఉపగ్రహాలు అనేటివి నక్షత్ర కాంతిని పొంది ప్రకాశిస్తున్నాయి. ఓకే, వీటిని ప్రకాశించే వస్తువులు అంటారు. స్వయంగా కాంతిని ఉద్గారించే వస్తువులను స్వయం ప్రకాశకాలు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పా, సూర్యుడు కదా, సూర్యుడు. ఓకే, స్వయం ప్రకాశకాలకు బెస్ట్ ఎగ్జాంపుల్ సూర్యుడు. ప్రకాశించే వస్తువులకు బెస్ట్ ఎగ్జాంపుల్ గ్రహాలు, ఉపగ్రహాలు. పెరిస్కోపులను జలాంతర్గాములలోను, ట్యాంకులలోను, బంకర్లలోను సైనికులు బయట ఉన్నటువంటి వస్తువులను చూడడానికి, బంకర్లలో ఉన్నటువంటి సైనికులు బయట ఉన్న వస్తువులను, మనుషులను చూడడానికి ఉపయోగిస్తారు పెరిస్కోప్. ఓకే, ఒక సమతల దర్పణం ఒక వస్తువుకు ఒకే ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఒక సమతల దర్పణం ఒక వస్తువుకు ఒకే ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఒకదానికి ఒకటి కొంత కోణంలో ఉంచినప్పుడు దర్పణాల మధ్య అనేక ప్రతిబింబాలు ఏర్పడతాయి అనే భావనను కెలిడియోస్కోప్లో ఏర్పడడానికి, అనేక అందమైన నమూనాలను వివరించడానికి ఉపయోగపడుతుంది. ఓకే, కొంత కోణంలో ఉంచినప్పుడు దర్పణాల మధ్య అనేక ప్రతిబింబాలు ఏర్పడతాయి. గోడ పత్రికలు, దుస్తుల రూపకల్పన చేసేవారు మరియు కళాకారులు కొత్త ఆలోచనల కోసం తరచుగా ఉపయోగించేది ఏంది? కెలిడియోస్కోప్. కెలిడియోస్కోపు కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తుంది గోడ పత్రికలు, దుస్తుల రూపకల్పన చేసేవారికి. ఓకే, అలాగే నెక్స్ట్ పార్ట్ 2లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్ ద బెస్ట్.